హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, దిస్ ఈజ్ యువర్ ప్రసన్న హరికృష్ణ. మరి ఈ సెషన్ లోపల మనకు భారతదేశం లోపల డెవలప్ అవుతున్నటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే కోవిడ్-19కి సంబంధించి ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మీకు ఒక చిన్న క్లాసెస్తో మీ ముందుకు నేను రావడం జరిగింది. ఎందుకంటే కోవిడ్-19 హ్యాస్ బీన్ ఇన్ ద న్యూస్ రైట్ సిన్స్ జనవరి ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్ 2020. కాబట్టి ఇక్కడ కోవిడ్-19కి సంబంధించి ప్రతి అంశము కూడా మనకు పోటీ పరీక్షల లోపల చాలా ఇంపార్టెంట్. కాబట్టి భారతదేశం లోపల ఈ కోవిడ్-19కి సంబంధించి ఎట్లాంటి టీకాలు అభివృద్ధి చెందడం జరుగుతున్నది అంటే కొలాబరేషన్తో కావచ్చు లేదా ఇండివిజువల్గా ఓన్లీ ఇండిజీనస్ అంటే స్వదేశీయంగా ఎట్లాంటి టీకాలు డెవలప్ కావడం జరుగుతుంది అనేది మనం ఈ సెషన్ లోపల డిస్కస్ చేద్దాం. రైట్, మీకందరికీ తెలుసు కోవిడ్-19 దట్ ఈస్ కరోనా వైరస్కి సంబంధించినటువంటి వ్యాధి మనకు ప్రపంచవ్యాప్తంగా పాండమిక్గా చెప్తా ఉన్నాం. సో పాండమిక్ అంటే అర్థం ఏంటి? ఒక ఏదైతే వ్యాధి ఉందో అది దేశం యొక్క సరిహద్దులను దాటి ఇతర దేశాలకు కానీ ఇతర ఖండాలకు కానీ స్ప్రెడ్ కావడం జరుగుతున్నదో సో అట్లాంటి డిసీజెస్ను మనం ఏ విధంగా ట్రీట్ చేస్తాము అంటే పాండమిక్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఏదైతే ఒక వ్యాధి దేశం యొక్క సరిహద్దులను దాటి ఇతర దేశాలకు కానీ ఇతర ఖండాలకు కానీ స్ప్రెడ్ అవుతున్నట్లయితే అంటే అంతర్జాతీయంగా ఇది స్ప్రెడ్ అవుతున్నట్లయితే అట్లాంటి డిసీజెస్ను మనం ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం అంటే పాండమిక్ అని చెప్పేసి అంటున్నాం. క్లియర్? మరి ఈ విధంగా ఉండేప్పుడు ఈ పాండమిక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఎగ్జాంపుల్ ఏంటి అంటే కోవిడ్-19 ఆర్ కరోనా వైరస్. మరి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు నేను ఐ వాంట్ టు షేర్ విత్ యూ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ విత్ రిలేటెడ్ టు పాండమిక్ డిసీజ్ దట్ ఈజ్ స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఇబోలా, జికా, నిపా ఇవన్నీ కూడా మీరు గతం లోపల చూసుండా అంటే కోవిడ్-19 కన్నా ముందు ఇవన్నీ కూడా న్యూస్ లోపల ఉన్నటువంటి వివిధ రకాల డిసీజెస్. ఓకే, జికా కానీ ఎబోలా కానీ నిపా కానీ నెక్స్ట్ స్వైన్ ఫ్లూ కానీ బర్డ్ ఫ్లూ కానీ ఇవన్నీ కూడా ఇతరత్ర ఎగ్జాంపుల్స్ దేనికి సంబంధించి అంటే పాండమిక్ అనేటువంటి పదానికి సంబంధించి. మరి ఇక్కడ మన టాపిక్ ఏంటి అంటే భారతదేశం లోపల ఈ వైరస్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అ మోస్ట్ డేంజరస్ వైరస్ ఇన్ దిస్ పర్టికులర్ ఇయర్ ఆర్ నెక్స్ట్ ఇయర్ కూడా దీని యొక్క సివియారిటీ అనేది మనకు ప్రపంచవ్యాప్తంగా కూడా కనబడవచ్చు. మరి ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి వైరస్గా మనం ఇక్కడ కోవిడ్ను చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. మరి దీనికి సంబంధించి మన ఇండియా లోపల సో ఎట్లాంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో కోవిడ్-19కి సంబంధించినటువంటి టీకాలు వ్యాక్సిన్ నథింగ్ బట్ వాట్ టీకా అని చెప్పేసి అంటాం తెలుగు లోపల. మరి ఇట్లాంటి టీకాలు భారతదేశం యొక్క ఆధ్వర్యం లోపల లేదా కొలాబరేటివ్గా ఎట్లాంటి టీకాలు భారతదేశం లోపల డెవలప్ అవుతున్నాయి అని మీరు చూసినట్లయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు టాపిక్ ఏంటి అంటే వ్యాక్సిన్ దట్ ఈజ్ టీకా. సో సింపుల్ వ్యాక్సిన్ లేదా టీకా అంటే మీరు చూడండి వ్యాక్సిన్ ఏ విధంగా తయారు కావడం జరుగుతూ ఉంటుంది అంటే ఇనాక్టివ్, గుర్తుపెట్టుకోండి ఇనాక్టివ్ ఆర్ కిల్డ్ మైక్రో ఆర్గానిజం ఆర్ పార్ట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఈజ్ నోన్ as వ్యాక్సిన్. టీకా అని చెప్పేసి అంటాం. ఏముంటుంది టీకా అనేది ఒక మందు అని చెప్పేసి అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ వ్యాక్సిన్ కాంపోజిషన్. ఇందు లోపల బాటిల్ లోపల ఏముంది? వ్యాక్సిన్ ఉంది, ఒక కెమికల్ సబ్స్టాన్స్ అనేది ఉన్నది. మరి ఈ కెమికల్ సబ్స్టాన్స్ లోపల ఏముంటుంది లోపల అంటే ఇనాక్టివ్ అంటే క్రియారహితంగా ఉన్నటువంటి లేదా కిల్డ్ చంపబడినటువంటి. ఓకే, ఇనాక్టివ్ అంటే అర్థం ఏంటి? ఉంటుంది కానీ అచేతనంగా ఉంటుంది. వైరస్ ఉన్నా లోపల ఇందులోపల వైరస్ ఉన్నా కూడా అదేం చేయనటువంటి కండిషన్లో ఉంటుంది. లేదా ఇంకా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? కిల్డ్ అంటే చంపబడినటువంటి వైరస్ ఏదైతే ఉందో దట్ ఈస్ కోవిడ్ కరోనా వైరస్ ఏదైతే ఉందో సో కరోనా వైరస్ చంపబడి కానీ లేదా క్రియారహితంగా ఉన్నటువంటి పూర్తి సూక్ష్మజీవి కంప్లీట్ మైక్రో ఆర్గానిజం లేదా పార్ట్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. పార్ట్ అంటే ఇక్కడ యాంటీజెన్ లేదా ప్రతిజనకము ఏదైతే ఉందో సో దాన్ని వైరస్ లోపల వ్యాధి నిరోధక శక్తిని మేలుకొల్పేటువంటి పార్ట్ను మనం ఏ విధంగా ట్రీట్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రతిజనకము యాంటీజెన్ అని చెప్పేసి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. క్లియర్? మరి కాబట్టి పార్ట్ అంటే ఏంటి? యాంటీజెన్ పార్ట్ ఆఫ్ కోవిడ్-19 ఆర్ కరోనా వైరస్. లేదా మొత్తం జీవిని ఏం చేస్తాము? చంపనైనా చంపుతాము లేదా ఇనాక్టివ్ అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా క్రియారహితం చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా చేసినటువంటి ఆ రసాయనిక మందును మనం ఏమంటాము సాధారణంగా అంటే వ్యాక్సిన్ లేదా టీకా అని చెప్పేసి అంటాం. మరి మీరందరూ వినుండాలి ప్రపంచం లోపల మొట్టమొదటిసారిగా
వ్యాక్సిన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎడ్వర్డ్ జెన్నర్ గుర్తుపెట్టుకోండి, ఎడ్వర్డ్ జెన్నర్. మరి ఇతను దేనికి అంటే స్మాల్ పాక్స్ అనేటువంటి ఒక వ్యాధికి, అంటే మశూచి వ్యాధి అని చెప్పేసి అంటాం. సో ఈ మశూచి వ్యాధి ఏదైతే ఉందో దీనికి మొట్టమొదటిసారిగా ప్రపంచం లోపల టీకాను వ్యాక్సిన్ను తయారు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్ అని చెప్పేసి. మరి ఇప్పుడు మన టాపిక్ ఏంటి అంటే కోవిడ్-19 ఆర్ కరోనా వైరస్ వ్యాధికి సంబంధించి. కాబట్టి మన దేశ కాంటెక్స్ట్ లోపల ఇక్కడ 3 రకాల వ్యాక్సిన్స్ను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటి అంటే కోవిషీల్డ్. మొదటిది ఏంటి? కోవిషీల్డ్, రైట్? సో కోవిషీల్డ్ వ్యాక్సిన్ నంబర్ 1. నంబర్ 2 దట్ ఈస్ కోవాక్సిన్. నంబర్ 3 జైకోవ్ డి. ఓకే, సో ఈ 3 వ్యాక్సిన్స్ భారతదేశం లోపల ప్రస్తుతం తయారు చేయబడుతున్నటువంటి టీకా. ఓకే, ఈ 3టితో పాటుగా ఈ మధ్యకాలం లోపల మీరు న్యూస్ పేపర్ లోపల మీరు చూస్తుండాలి, దట్ ఈస్ స్పుత్నిక్ వి. ఓకే, సో స్పుత్నిక్ వి అనేది కూడా రష్యా దేశానికి సంబంధించిన వ్యాక్సిన్. దీన్ని రెడీస్ ల్యాబొరేటరీకి ఇవ్వడం జరిగింది, బల్క్ని ఇవ్వడం జరిగింది. ఈ మధ్యకాలం లోపల మీరు పేపర్ లోపల న్యూస్ లోపల చదువుంటారు, చూసుంటారు. క్లియర్? సో ఇవి మాత్రం భారతదేశం యొక్క ఆధ్వర్యం లోపల, భారతదేశం లోపల ఉండేటువంటి వివిధ రకాల రీసెర్చ్ ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో, ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటి ఆధ్వర్యం లోపల రూపుదిద్దుతున్నటువంటి వ్యాక్సిన్స్. మరి ఒక్కొక్కటి చూద్దాం. వీటన్నింటి పేర్లు తప్పనిసరిగా రేపు ఫ్యూచర్ లోపల జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల ప్రశ్నల రూపం లోపల వస్తాయి, గుర్తుపెట్టుకోండి. రైట్, ఫస్ట్ వన్ కోవిషీల్డ్. కోవిషీల్డ్ అని చెప్పేసే పేరుతో మనం ఈ వ్యాక్సిన్ను పిలవడం జరుగుతుంది. క్లియర్? మరి ఈ కోవిషీల్డ్ ఏదైతే ఉందో, సో ఇది ఎవరి ఆధ్వర్యం లోపల రూపుదిద్దుకుంటున్నటువంటి వ్యాక్సిన్ ఇది అంటే మనకు భారతదేశం లోపల SII ఏదైతే ఉందో, దాట్ ఈజ్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో దిస్ పర్టిక్యులర్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ పూణే ఆఫ్ మహారాష్ట్ర. సో పూణే లోపల ఉన్నటువంటి ఒకానొక ప్రముఖమైనటువంటి శాస్త్ర సాంకేతిక సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మరి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లోపల ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఇది తయారు కావడం జరుగుతున్నది. చాలా 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 ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లోపల ఉన్నది. సో ఇది కంప్లీట్గా ఈ మధ్యకాలం లోపలనే ఎమర్జెన్సీ అప్రూవల్కి వెళ్ళడం జరిగింది డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా. సో ఇది డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియాకి సంబంధించి దాని దృష్టి లోపల ఉన్నది. ఫ్యూచర్ లోపల హెల్త్ మినిస్ట్రీ అప్రూవ్ చేసే అవకాశం ఉంది. మనకు నెక్స్ట్ ఇయర్ 2021 లోపల ఇది భారతదేశం లోపల, భారతదేశంతో పాటుగా దీనితో కొలాబరేట్ అయినటువంటి ఇతర సంస్థలు, ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లోపల తయారవుతుంది. కానీ కొలాబరేషన్ ఎవరితో ఉన్నది దీనికి సంబంధించి అంటే గుర్తుపెట్టుకోండి, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఆస్ట్రాజెనెకా. గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, ఆస్ట్రాజెనెకా. సో ఆస్ట్రాజెనెకా అనేది ప్రపంచం లోపల చాలా టాప్ మోస్ట్ ఫార్మస్యూటికల్ కంపెనీ. సో ఈ ఫార్మస్యూటికల్ కంపెనీ అనేది ఎవరి ఆధ్వర్యం లోపల రన్ అవుతుంది అంటే బ్రిటిష్ అండ్ స్వీడిష్. ఓకే, సో బ్రిటిష్ అండ్ స్వీడిష్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా. అంటే బ్రిటన్ దేశము అదేవిధంగా స్వీడన్ ఆధ్వర్యం లోపల రన్ అవుతున్నటువంటి ఒకానొక ఫార్మస్యూటికల్ కంపెనీ ఆస్ట్రాజెనెకా అని చెప్పేసి నంబర్ 1. రెండవది ఏంటి అంటే యూకేకి సంబంధించి, దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించినటువంటి ఏదైతే యూనివర్సిటీ, చాలా పాపులర్ యూనివర్సిటీ ఉందో ఆక్స్ఫర్డ్. ఓకే, సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆస్ట్రాజెనెకా, అదేవిధంగా మన దేశానికి సంబంధించినటువంటి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో ఈ 3ంటి ఆధ్వర్యం లోపల SII, ఆస్ట్రాజెనెకా, అదేవిధంగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఈ 3ంటి ఆధ్వర్యం లోపల రూపుదిద్దుకొని సమీప భవిష్యత్తు లోపల మన ముందుకు రాబోతున్నటువంటి వ్యాక్సిన్ ఏది అంటే కోవిషీల్డ్ అని చెప్పేసి. ఓకేనా, దీని పేరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొలాబరేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? దెన్ కమ్ టు నంబర్ 2 కోవాక్సిన్ అని చెప్పేసి. కోవాక్సిన్ నథింగ్ బట్ కోవిడ్ వ్యాక్సిన్. కోవిషీల్డ్ అంటే కోవిడ్కి సంబంధించినటువంటి షీల్డ్ నథింగ్ బట్ వాట్, ప్రొటెక్షన్ అన్నమాట, రక్షించేది అన్నమాట. మరి కోవాక్సిన్ కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కాబట్టి కోవాక్సిన్ అని చెప్పేసి అంటున్నాం. మరి దీన్ని డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ ఏంటి అంటే మనకు హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్, దట్ ఈస్ భారత్ బయోటెక్. ఓకే,
సో భారత్ బయోటెక్ ఏదైతే జీనోమ్ వ్యాలీ లోపల ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్కు సంబంధించినటువంటి ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏదైతే ఉందో, సో భారత్ బయోటెక్ కొలాబరేటెడ్ విత్ ఐసిఎంఆర్, రైట్. సో ఐసిఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. So Indian Council of Medical Research, this is a reputed institution in India which is located in the New Delhi. So New Delhi లోపల ఉన్నటువంటి సంస్థ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనేది. సో ఈ రెండు రకాల ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యం లోపల రూపుదిద్దుకుంటున్నటువంటి ఒకానొక వ్యాక్సిన్ ఏది అంటే కోవాక్సిన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సో దిస్ ఈజ్ థర్డ్ స్టేజ్, థర్డ్ క్లినికల్ ట్రయల్స్ లోపల ఉన్నది. సో ఇట్ ఈస్ టు బి రిలీజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2021. ఇది మార్చ్ లోపల రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి కూడా అనౌన్స్ చేయడం జరిగింది భారత్ బయోటెక్ వాళ్ళు. కోవాక్సిన్ అనేటువంటి పేరుతో గుర్తుపెట్టుకోవాలి. కొలాబరేటివ్ విత్ ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇంపార్టెంట్. ఓకే, ఇది కంప్లీట్గా దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఇండిజీనస్ వ్యాక్సిన్. చాలా ఇంపార్టెంట్. అంటే ఏ దేశంతో సంబంధం లేకుండా కేవలం భారతదేశ సరిహద్దు లోపల భారతదేశంలో మాత్రమే తయారు చేయబడుతున్నటువంటి వ్యాక్సిన్ కోవాక్సిన్. తయారు చేస్తున్నటువంటి సంస్థ భారత్ బయోటెక్ కొలాబరేటెడ్ విత్ ICMR అని చెప్పేసి. ఓకేనా. సో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. క్లినికల్ ట్రయల్స్ ఎందుకు చేస్తూ ఉంటారు? వ్యాక్సిన్స్ యొక్క క్లినికల్ ట్రయల్స్ కానీ డ్రగ్స్ సంబంధించినటువంటి క్లినికల్ ట్రయల్స్ ఎందుకు చేస్తూ ఉంటారు అంటే ఒక ప్రోడక్ట్ యొక్క నాణ్యత, సురక్షితత్వం, స్వచ్ఛత ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసం చేసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో సో వాటిని సాధారణంగా మీరు పేపర్ లోపల న్యూస్ లోపల చూస్తుంటారు క్లినికల్ ట్రయల్స్ అని చెప్పేసి. ఓకేనా. సో ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ లోపల ఉంది, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు మనము. మరి ఇదొకటి. దెన్ ఫైనలీ జైకోవ్ డి. సో జైకోవ్ అనేది జైడస్ క్యాడిలా అనేది ఒక ఫార్మస్యూటికల్ కంపెనీ. సో కోవ్ నథింగ్ బట్ కోవిడ్కి సంబంధించి జైడస్ అనేటువంటి ఫార్మస్యూటికల్ కంపెనీ తయారు చేస్తున్నటువంటి వ్యాక్సిన్ ఏది అంటే జైకోవ్ డి అని చెప్పేసి. క్లియర్. మరి ఈ జైకోవ్ డిని ఎవరు తయారు చేస్తున్నారు? జైడస్ క్యాడిలా. ఓకే, జైడస్ సో క్యాడిలా. సో జైడస్ క్యాడిలా ఈస్ అహ్మదాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్, రైట్. సో ఇది అహ్మదాబాద్, గుజరాత్కు సంబంధించినటువంటి అహ్మదాబాద్ ఏదైతే టౌన్ ఉందో సో దీని ఈ పట్టణం వద్ద ఏర్పాటు చేసి రన్ అవుతున్నటువంటి ఆర్గనైజేషన్ ఏంటి అంటే జైడస్ క్యాడిలా అని చెప్పేసి. మరి ఈ జైడస్ క్యాడిలా వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి వ్యాక్సిన్ ఏది అంటే జైకోవ్ డి అనేటువంటి వ్యాక్సిన్ గుర్తుపెట్టుకోండి. మరి ఈ జైకోవ్ డి అనేది కూడా ఆల్మోస్ట్ సెకండ్ స్టేజ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్, రెండవ దశ లోపల క్లినికల్ ట్రయల్స్ ఎండింగ్ లోపల ఉన్నాయి. సో ఇది కూడా నెక్స్ట్ ఇయర్ లోపల మనకు వ్యాక్సిన్ రూపం లోపల అందుబాటు లోపలికి రానున్నది. కాబట్టి సో ఇవి మూడు కూడా భారతదేశం లోపల రూపుదిద్దుకుంటున్నటువంటి వ్యాక్సిన్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. క్లియర్. చాలా చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ పేరేంటి, ఏ ప్రదేశం లోపల ఏ రీసెర్చ్ ఆర్ ఫార్మస్యూటికల్ ల్యాబ్ లోపల ఇది తయారవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్పుత్నిక్ వి అని చెప్పేసి. ఓకేనా. సో స్పుత్నిక్ వి ఏంటి? స్పుత్నిక్ అనగానే గుర్తుపెట్టుకోండి, స్పుత్నిక్ అనేది మీకు రాకెట్ సాటిలైట్ చూసుంటారు, రష్యా దేశానికి సంబంధించి మొట్టమొదటి సాటిలైట్ అని చెప్పేసి మీరు చదువు ఉండాలి, చూసుండాలి, వినుండా. మరి ఈ స్పుత్నిక్ వి అనేది మనకి ఎక్స్క్లూజివ్గా ఏ దేశానికి సంబంధించింది? రష్యా దేశానికి సంబంధించింది. సో రష్యా లోపల దెర్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ గమలేయా. మీకు గతం లోపల కూడా నేను చెప్పాను. ఆగస్ట్ 12th రోజున నా వీడియో కనుక మీరు చూసినట్లయితే ఆగస్ట్ 11th సంబంధించిన వీడియో లోపల కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. గమలేయా రీసెర్చ్ సెంటర్. ఓకే, గమలేయా రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అనేది. సో దిస్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద రష్యా. సో రష్యా లోపల ఉన్నటువంటి ఆర్గనైజేషన్ రీసెర్చ్ సెంటర్ ఏంటి అంటే గమలేయా రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడెమియాలజీ అంటే వ్యాధులకు సంబంధించినటువంటి శాస్త్రం, మైక్రోబయాలజీ సూక్ష్మజీవులకు సంబంధించినటువంటి శాస్త్రం. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు రష్యా దేశం లోపల తయారు చేసినటువంటి ప్రపంచం లోపలనే మొట్టమొదటి రిజిస్టర్డ్ వ్యాక్సిన్గా పేరు పొందినటువంటి ఆ వ్యాక్సిన్ ఏది అంటే స్పుత్నిక్ వి. మరి ఈ స్పుత్నిక్ విని ఈ గమలేయా రీసెర్చ్ సెంటర్ వాళ్ళు
ఆగస్ట్ 11 రోజున పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ రష్యా కూడా ముందుకొచ్చి వీఆర్ ద ఫస్ట్ రిజిస్టర్డ్ వ్యాక్సిన్, వీఆర్ ద ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆగస్ట్ 11, 2020లో రోజున. ఓకే, మరి ఈ స్పుత్నిక్ వీకి సంబంధించి ఫర్దర్ క్లినికల్ ట్రయల్స్, దట్ ఈస్ సెకండ్ అండ్ థర్డ్, రెండవది మూడవ క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఆఫ్ హైదరాబాద్. సో హైదరాబాద్ లోపల ఉన్నటువంటి డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ ఏదైతే ఉందో సో వీరికి సెకండ్ అండ్ థర్డ్ క్లినికల్ ట్రయల్స్కు సంబంధించినటువంటి ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఎవరు? రష్యా దేశం. క్లియర్. సో ఇది కూడా మనకు ఫ్యూచర్ లోపల అందుబాటు లోపల రానున్నది. సో ఇది దీనిపైన పెద్దగా కొలాబరేషన్ కాకుండా ఈ మూడింటిలో మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియా లోపల ఎక్స్క్లూజివ్ ఇండియా లోపల తయారవుతున్నటువంటి వ్యాక్సిన్స్. సో వీటిపైన మీకు ఫ్యూచర్ లోపల తప్పనిసరిగా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. కోవిడ్-19కి సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్, నాట్ ఓన్లీ వ్యాక్సిన్స్, కోవిడ్కి సంబంధించినటువంటి వైరస్ యొక్క స్ట్రక్చర్, వైరస్ యొక్క వ్యాప్తి, వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, దానికి సంబంధించినటువంటి మెడికేషన్, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కు సంబంధించి. తప్పనిసరిగా ప్రతి పోటీ పరీక్ష లోపల 1 నుంచి 5 మధ్య లోపల మనకు మార్కులు ఈ కోవిడ్-19 పైన రావడానికి అవకాశం అనేది ఉన్నది. జాగ్రత్త, బాగా చదవండి, రాబోయే పరీక్ష లోపల విజయం సాధించండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.